జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. చెప్పు హేమక్క ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది మంచిగా. అనుకున్నా నేను కానీ ఇంతవరకు వస్తుంది కానీ ఇప్పుడైతే అసలు ఇంకా చాలా బాగుంది. యూట్యూబ్ చేస్తే భయపడాలి అని అంటారు కానీ నేనైతే భయపడకుండా ముందుకెళ్తాను. నాకు యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చినాయి, అది మీ సపోర్ట్ వల్ల. పల్లెటూరులో పుట్టి పెరిగినా కూడా మీరు ఈ వీడియో తీసినప్పుడు పక్క వాళ్ళు మన లెగతాలు చేస్తూ ఉంటారు, ఏంది మాకేం పని లేదు పాటలేదు అన్నట్టు. ఎవరైనా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? హేమక్క ఫీల్ అయినప్పుడు? ఆమె ఫీల్ కాదు, తీసేది నేనే కదా వీడియో, నేను ఫీల్ అవుతా. కెమెరా యూజ్ చేస్తున్నారా లేకపోతే జస్ట్ మస్తు పైసలు వస్తున్నాయి, సంచులు సంచులు కూడా పెట్టిందట హేమక్క. అట్లనే రాని మాకు. హేమక్క ఒక మాట చెప్పాలంటే రైతు బెస్టా సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి వ్యక్తులు బెస్టా? వీళ్ళిద్దరితో జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. నమస్తే, నేను వ్యాంకర్ లావణ్య, వెల్కమ్ టు శివ స్టూడియో. సో రైతు అంటే అందరికీ బాగా గుర్తుకొచ్చేది, మనము 4 చేతులు ఈరోజు ముద్ద తింటున్నామంటే రైతుకే గొప్పతనం అని చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు ఎన్నో సమస్యలతో వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. కానీ హేమలతక్క మాత్రం యూట్యూబ్ ఛానల్ నుండి ఎంతో మందిని అభిమానం పొందింది, వాళ్ళ ఇంటికి పిలిచింది, అందరికీ భోజనాలు పెట్టింది. నన్ను మాత్రం పిలవలేదు కానీ మా శివ స్టూడియోకి అయితే ఈరోజు పిలిచాము. ఒకసారి అక్క మాటలను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె 4 లక్షలు ఉన్నప్పటి నుండి యూట్యూబ్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితిని ఒకసారి మాట్లాడదామని అక్కనైతే వాళ్ళ ఫ్యామిలీతో ఈరోజు అయితే పిలవడం జరిగింది. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నారు ఇద్దరు? బాగున్నారా? వచ్చారు మీరు బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. మీ బాబు కూడా వచ్చారు. హాయ్, నీ పేరు? మీ అక్క, మీ మమ్మీ అయితే మొత్తం నాకు అక్క అన్నట్టు, మీ మమ్మీ అయితే మొత్తం ఇట్లా హల్చల్ చేస్తుంది కదా యూట్యూబ్ లో. సో ఎవరైనా అడుగుతారా మీ మమ్మీ ఎందుకు ఇట్లాంటి వీడియోస్ చేస్తుంది, అవసరమా మీ మమ్మీకి అని చెప్పేసి? మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటారా? బాగా సపోర్ట్ అంటే బాగా ఇట్లా సపోర్ట్ చేస్తారు, ఏం చూస్తారు? కొంచెం గట్టిగా మాట్లాడు. ఏం చూస్తారు చెప్పు? మీ మమ్మీ కట్టుకునే చీర చూస్తారే, శారీ బిజినెస్ అని వీడియోస్ చూస్తారు, చూసి బాగుంటాయి, మంచి పైసలు వస్తానే ఎన్నికేస్తాను, మంచిగా చదువుకోవచ్చు అనుకుంటున్నావా? చెప్పు హేమక్క ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది మంచిగా. అంటే ఇంకా అనుకున్నా నేను కానీ ఇంతవరకు వస్తుంది కానీ ఇప్పుడైతే అసలు ఇంకా చాలా బాగుంది. యూట్యూబ్ చేస్తే భయపడాలి అని అంటారు కానీ నేనైతే భయపడకుండా ముందుకెళ్తాను. ఏం చదివారు అసలు మీరు? నేను చదువుకోలే. మీరేం చదివారు సార్? నేను ఇంటర్ కంప్లీట్ చేశారు. అసలు మీ ఆయన చూస్తేనే ఏం తెలియదు, నోట్లో అసలు ఏమని. ఇప్పుడు మీరు ఇక్కడ లాలీపాప్ ఇచ్చినా కూడా అసలు నాకు సంబంధమే లేదన్నట్టున్నారు. మీరే ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో పీజీ పట్టా పుట్టినట్టుగా. సో మీరైతే మంచిగా వీడియోస్తోనైతే అందరినీ బాగా మెప్పిస్తున్నారు కదా. అసలు పొద్దున లేచినప్పుడు రాత్రి పండేదాకా పెడతావా అక్క వీడియో? పెడితేనే ఉంటాయి ఇంకా. అంటే ఇంకా నేను చేసేదే అది కదా, డ్యూటీ లెక్క పెట్టుకున్నది, ఒక జాబ్ లెక్క అంతే. అంటే ఇంకా మనం చేసే పని అలా ఉండాలి అంటే నాకు ఇష్టం అట్లా. ఇక నేను ఒక దాంట్లో వెళ్ళినాము అంటే దాన్ని కంటిన్యూ చేయాలి కదా, అట్లా అనేసి. అంటే జనరల్గా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అయినా కావచ్చు, వేరే దగ్గర తీసుకుంటే వీడియోస్ చేయడం అనేది కామన్ అయిపోయింది అందరూ. సో యూట్యూబ్ అయినా కావచ్చు, ఇన్స్టా అయినా కావచ్చు, సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నారు. సో మీరు పుట్టి పెరిగింది మొత్తం పల్లెటూరులోనే. పల్లెటూరులో పుట్టి పెరిగినా కూడా మీరు ఈ వీడియో తీసినప్పుడు పక్క వాళ్ళు మన లెగతాలు చేస్తూ ఉంటారు, ఏంది మాకేం పని లేదు పాటలేదు అన్నట్టు. ఎవరైనా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? హేమక్క ఫీల్ అయినప్పుడు? ఆమె ఫీల్ కాదు, తీసేది నేనే కదా వీడియో, నేను ఫీల్ అవుతా. కెమెరామ్యాన్ అయిపోయారు మీరు. అంటే కెమెరా యూజ్ చేస్తున్నారా లేకపోతే జస్ట్ కెమెరా? అంటే ఆ ప్లాన్లు ఏం లేం కూడా. అంటే అంత పెద్ద అవి కెమెరాలు వాడి అవన్నీ మాకు ఇక అవన్నీ కూడా ఏం తెలియదు. ఎడిటింగ్ అవన్నీ అంటారు కదా, మేము ఏం చెయ్యమన్నమాట. మా ఆయన తీసినామంటే అప్లోడ్ తీసేసిన వెంటనే. రోజుకు మినిమం మీరు ఎన్ని వీడియోస్ తీస్తారు? ఎన్ని వీడియో జనాల్లోకి చూసేలాగా? మినిమం రోజు 10 తీస్తారు కంపల్సరీ. అసలు ఎన్నింటికి లేస్తావు అక్క పొద్దున?
5 లేస్తాం. 5కి అలారం పెట్టుకుంటే మోగా అల్లారం ఏం పెట్టుకోము మేము ఎప్పుడు. మార్నింగ్ 6 o'clock గుడ్ మార్నింగ్ వీడియో వస్తుంది డైలీ పక్కా. చాయ్ రాయటప్పుడు హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలండి అన్నట్టు హాయ్ అండి నేనండి ఏమవుతుందో చాయ్ రాయన పూరీలు పెట్టుకున్నా మళ్ళీ చెప్తూ ఉంటారు కదా. ఇక మాకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అట్లా వీడియో పెట్టకుండా వెయిటింగ్ చేస్తారు అంటే ఫ్యామిలీ లెక్క. యూట్యూబ్ అంటే ఒక ఫ్యామిలీ అనమాట. ఒక డే మొత్తంలో మీరు వీడియో పెట్టకపోయింది అనుకో ఏమన్నా ఫోన్లు అసలే ఒక గుడ్ మార్నింగ్ వీడియో ఒక అరగంట లేట్ అయితేనే వాయిస్ మెసేజ్ వస్తూనే ఉంటాయి. ఇంకా అందుకేనా మీ వీడియోలలో టైం మెన్షన్ చేస్తారు 2ంటికి లైవ్ వస్తుంది అని చెప్పేసి ముందుగా ఒక వీడియో పెట్టడం వల్ల మీకు కావాల్సిన వాళ్ళందరూ లైవ్ వస్తారు. సూపర్. మీరు ఏ దావత్కి పోయినా నాకు తెలిసి రేపు చచ్చిపోయిన కాడికి పోయినా కూడా వీడియో తీసినట్టు అనిపిస్తుంది. అంటే నేను ఇంకా ఇప్పుడు మనం ఒక డ్యూటీ వెళ్తున్నాము అంటే ఆ సార్కు ఖచ్చితంగా ఒకటి మనం చూపించాలి కదా. ఇది నేను కూడా అంతే. ఇంకా ఇది అంతే. ఎక్కడ పోయింది హేమక్క అంటే వీడికి పోయింది, సావుకాడి పోయినా ఎక్కడ పోయినా అది ఒకటి చూపిస్తా. జనరల్ గా మనకు సామెతలు ఉంటాయి హేమక్క అంటే నేను ఇట్లా అడుగుతూ మాట్లాడతాను మీరు ఎప్పుడు అనొద్దు. జనరల్ అంటే జనాలు అడిగేటువంటి కామెంట్స్ అయినా కావచ్చు నా దగ్గర కొన్ని వచ్చినటువంటి వాటిని తీసుకుని నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళు అంటే తిప్పినా దగ్గిన లాగా వీళ్ళు ఈ వీడియోస్ ప్రతిదీ ఎందుకు షేర్ చేయడము అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతారు. అంటే ఇరిటేట్ గా మాట్లాడే వాళ్ళు కూడా మనల్ని తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు అది ఓకే దీని వల్ల మనకి బెనిఫిట్ ఉంది, సో జనాల్లోకి రీచ్ అయినాం, అభిమానం పొందినాం, బయటకు వెళ్ళినప్పుడు సెల్ఫీలు ఇద్దరు హ్యాపీ అంటే నేను అనుకున్న రీచ్ సంపాదించుకున్నా హ్యాపీనెస్ లో నువ్వు ఉంటావు. అందులో ఒక 50 మంది నీకు హెల్ప్ చేస్తారు, 50 మంది తొక్కడానికి చూస్తారు. అప్పుడు మీరు ఎట్లనైనా ఫీల్ అవుతూ ఉంటారా? అట్లా మాకు 50 మంది ఏం రాలే. ఇప్పుడు 80% మా వీడియోలు నచ్చే చూస్తారు, అందులో 20% నచ్చరు నచ్చరు కామెంట్. ఇప్పుడు 7 లక్షల దగ్గర ఉన్నాం కదా కానీ మాకు అందులో ఎన్ని వస్తాయి అంటే 1-2 చెడు కామెంట్లు వస్తాయి. అది రెగ్యులర్ గా రావు, ఎప్పుడో ఒక్కసారి. అసలు సూపర్ 7 లక్షలు సంపాదించినాం అంటే అక్క నీకు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. అసలు ఫస్ట్ వీడియో మంచిగా ఒక మీ సార్ షర్ట్ వేసుకొని చేసినామా లైట్ కలర్ అనుకుంటా కదా వేసుకొని పార పట్టుకొని మొత్తం దాంతో ఇంకా మాకు అదృష్టం అంటే అదే వీడియో. అది చెయ్యాలని ఎవరిచ్చారు నీకు ప్లాన్? ఎవరిచ్చారు అట్లా చెయ్యాలని చెప్పేసి? అట్లా చేయాలని మా ఆయనదే ప్లానింగ్. అంటే వీడియోస్ అంటే పెట్టేయడం అయితే యూట్యూబ్ అయితే మా బావగారు పెట్టించారు కానీ ఆ ప్లానింగ్ అంతా ఈయనదే. ఎట్లా చేయాలి, ఏ సాంగ్ కేసు సెట్ చేయాలి అన్నది. మీకు ఎట్లా వచ్చింది ఆలోచన యూట్యూబ్ లో చేయాలి అని చెప్పేసి? మాకు అంత ముందుకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అది ఆపేసినాం. తర్వాత ఇప్పుడు వ్యవసాయం పనులు చేస్తున్నాం కాబట్టి అట్లా తీయాలని మా అన్నయ్య చెప్పిండు. దాని గురించి మేము కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. అదే సెకండ్ వీడియో వైరల్ అయిపోయింది. మీరు ఈమె జాబ్ అని చెప్తుంది, అక్కనే జాబ్ అక్కతో పాటు మీరు అసిస్టెంట్ పక్క పోవాల్సిందే. ఏం లే మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ నాకు. ఈయన సపోర్ట్ ఉంటేనే కదా సపోర్ట్ ఉందా. సో మీకు 24 hours సపోర్ట్ ఉంటున్నారంటే ఉండాలి కదా. మనం ఇప్పుడు ఇంట్లో అట్లా కలిసి ఉంటేనే ఇంత రీచ్ అయినాం. మరి అట్లా ఉంటేనే మస్తు పైసలు వస్తున్నాయి. సంచులు కూడా పెట్టిందట దేవుని అదృష్టాన్ని అట్లనే రాని మాకు మంచిది అట్లా వచ్చినాయి అంటే బెటర్ కదా. అల్లా కొందులో బయట ఖర్చు పెడుతున్నాను, బయట ఖర్చు పెడుతున్నాను. సో ఇదంతా పక్కన పెడితే మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు కదా, లవ్ మ్యారేజ్ కాదు. మీ సార్ ఇప్పుడే ఎర్రగా బుర్రగా ఉన్నాడు, అప్పుడు చూడగానే ఉండు మా ఆయన అప్పుడు అట్లా ఉన్నాడు. ఏమనుకుంటావు? అబ్బా మంచి ఆయన దొరికిండు అనుకుంటాం కదా, ఎవరైనా అనుకుంటారు. మీరేమనుకుంటారు సార్ హేమక్క గురించి? మంచిగా దొరికింది అనుకుంటాం. అట్లా చెప్తున్నా బాధకరంగా బాధ ఏమిటి, మంచిగానే ఉంది, హ్యాపీగానే ఉంది. సో పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడైనా మీకు మీ సార్ ప్రపోజల్ పెట్టాడా? మంచి గిఫ్ట్, మర్చిపోలేనటువంటి గిఫ్ట్ ఇవ్వడం, ఎక్కడికైనా తీసుకెళ్ళడము, హేమ ఇక్కడికి వెళ్దామని ఎక్కడైనా పట్టకపోయినా తోలుకపోయినా? నాకు ఎక్కడ తోలుకోవడం అంటే ఎక్కడ తిరగాలని ఏముండదు. ఒక పానీపూరి ఇష్టం, పానీపూరికి అయితే తోలుకోవడం. అందుకే పానీపూరి పాప పిల్లలకి జబ్బుకి పిల్లలకి మంచి వీడియో తీస్తావా? హేమ గారికి ఇప్పటి వరకు మీరు ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చారా తెచ్చినప్పుడు ఇది బాగుంది అని చెప్పేసి? గుర్తులేదు ఒక చీర ఇచ్చిన, వైలెట్ కలర్ చీర ఇచ్చి సపోర్ట్ అసలు కాదు ఒకసారి మీరు చెప్పుకోండి. అసలు మీరు నేర్పించారా తనకి అట్లా? లేదు ఆయనే ఇచ్చిండు అట్లా. ఇక అంతే. బ్యాగ్ చదువుతున్నావు మంచిగా. ఎటు పోదాం అనుకున్నావు? అప్పుడు ఎక్కడో టూర్ పెడదామని చూసినాం అట్లా. ఏమని ప్రపోజ్ చేస్తారా? అదే వాయిస్ క్లిప్ ఇక్కడ మీరు ఒకసారి మాట్లాడండి చూద్దాం. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని చేసిండు అనమాట. ఒకసారి చేయండి చూద్దాం. చెప్తిగా నాకు చెప్పినట్టుంది, అది ఆమె చెప్పినట్లేదు. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే థ్యాంక్స్ అని చెప్పేసిన, సేమ్ టు అని చెప్పేసిన. మీరు ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకోండి ఒకసారి.
అబ్బా అంటుండు అని అంటే వీళ్ళకి ఇష్టం లేదు పోయిందా అది ఇద్దరు పిల్లల్ని అదేసరికి నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్పాను అంటే సో ఇది హస్బెండ్ అండ్ వైఫ్ కి సంబంధించినటువంటి మ్యాటర్ కాబట్టి జనాలు దాదాపుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో 10 రోజులు కూడా కాదు, ఒక్క రోజులోనే డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో. సో దాని గురించి మీరు ఒక బ్యూటిఫుల్ కపుల్గా అసలు పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళికి అర్థం ఏంటి అనేది మీరు ఇద్దరు చెప్పండి, మీ ఇద్దరి మాటల్లో. ఫస్ట్ మీ ఆయన దగ్గర నుండి అడుగుదాం, అసలు పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి అంటే 2 అక్షరాలు. మీరు మరీ అట్లా చెప్పకండి, పెళ్ళి అంటే 2 అక్షరాలు మరి ఎట్లా చెప్పాలి ఇక? మంచిగా చెప్పండి చెప్పండి. ఇప్పుడు పెళ్ళి అంటే 2 అక్షరాలుగా, 2 అక్షరాలు ఇద్దరిని ముడేస్తుంది. అది ఇద్దరిని పెళ్ళి అవుతుంది, సంసారం అవుతుంది, పిల్లలు అవుతారు, అది జనరేషన్ పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. పెళ్ళి అంటే అదే. నువ్వు అక్క ఏం చెప్తావు, అసలు జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి, ఇక అన్నికి అలా కోపం వచ్చినప్పుడు మనం సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇడిపోవడం అంటే అట్లాంటివే కదా. అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు మనం సీరియస్ అయ్యాలి, సీరియస్ అయ్యి అది పెద్దగా రచ్చ అవుతుంది. ఇంకా సో అసలు మీ పెళ్ళి ఎట్లా జరిగింది? పెద్దలు కూర్చున్న పెళ్ళి కదా? పెద్దలు ఎప్పుడు చూసారు మీ ఆయన? ఫోటోలో చూసారా లేకపోతే అప్పుడు ఫోన్లు ఉన్నాయా? నేను ఫోటో చూడలే, ఈయన చూడలే. మా ఆడబిడ్డకు నచ్చి చేసుకున్నా నేను. ఓ అమ్మా, మాది అట్లనే, మా పెద్ద ఆడబిడ్డ నచ్చింది. ఆమె దగ్గర ఎప్పటికీ పెత్తనం వీళ్ళింట్లో లేదు. మా ఆడబిడ్డ పెళ్ళి అయిపోయింది, ఆమెకు కొడుకు కోడలు మనవరాళ్ళు అందరూ. ఆమె మెచ్చితే గానీ మీరు మెచ్చరా? అట్లా ఎన్ని సంబంధాలు చేస్తారా? హేమక్క ఫస్ట్ సంబంధం మేము అప్పుడు బాంబేలో ఉన్నాం. బాంబేలో ఉన్నప్పుడు మేము ఇక్కడ ఉంది, మాకు చూసి నచ్చింది, ఓకే అనేసాం. ఎంత తీసుకున్నావు కట్నం? అప్పుడెంత మా ఇంటి తక్కువ. మా అంటే తక్కువ అంటే 1,05,000 చెక్కువ కదా అప్పుడు? అప్పుడు ఎక్కువనే. లక్ష ఇచ్చిన ఫీల్ అవుతారు. బంగారం ఎంత పెట్టిరు? మనకేం రాలే, ఆ బంగారం పెట్టుకోరు అంతే. ఎన్ని తులాలు పెట్టిరు అక్క నీకు అప్పుడు? 6 తులాలు పెట్టారు. అంటే నీకు ఒక మంచి మెచ్యూర్ మైండ్ వచ్చినప్పుడే పెళ్ళి అయిందని హ్యాపీగా ఫీల్ అయ్యావా, లేకపోతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి ఫ్యామిలీ పరంగా అని చెప్పేసి చేసుకున్నావా? అప్పుడు కొంచెం అంతేం లేదు, తర్వాతనే కొంచెం ఎక్కువ. మీరు ఎంతమంది అక్క మేము చెల్లెలు? 3 అక్క చెల్లెళ్ళం, 3 అన్నదమ్ములం. మీరు సార్? మేము 4 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు. అందరు వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతే. అందరు సపోర్ట్ ఉంటారా? ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు దొరకడం లేదు, చూడడం లేదు. ఉమ్మడి కుటుంబం అంటే ఒక్క దగ్గర అయితే ఉండం మేము, అంటే ఎవరి వాళ్ళకే ఉంటాం, కానీ మంచిగా ఉంటాం మేము కలిసి. సపోర్ట్ ఫుల్. యూట్యూబ్ పెట్టినావు కదా అని ఎవరు ఎగతాలు చేయరు, అందరు సపోర్ట్ ఉంటారు. ఇటు అత్త వాళ్ళ ఫ్యామిలీ అయినా, మా బావలు ఏరన్లు అయినా, మా ఆడబిడ్డలైనా. నాకు అమ్మగారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చదువుకోలేము, మా తమ్మిని ఒక్కనే చదివించినాం, మేము ఎవరైనా చదువుకోలే. అప్పుడు మా నాన్న మమ్మల్ని సాదేదే కష్టం ఉండే. ఏం చేసేది మీ నాన్నగారు? వ్యవసాయం చేసేది, కానీ మీ నాన్నగారితోనే పోయి అవన్నీ నేర్చుకున్నారు? అన్నీ నేర్చుకున్నాం మేము. మా మమ్మీ ట్రాక్టర్ నడపాలని ఎందుకు అనిపించింది అక్క మీకు? నాకు డ్రైవింగ్ ఇష్టం మెయిన్, అట్లా డ్రైవింగ్ ఇష్టం. చిన్నప్పటి నుంచి సైకిల్ దొక్కేది, ఇంకా మా అన్నతోటి బండి నేర్చుకున్నా, మా అన్న బండి నేర్పిండు. ఇంకా అట్లనే చిన్నగా మా ఆయన ఆటో తోలేది. వ్యాన్ తోలేటప్పుడు వ్యాన్ తోలినా, కారు తోలేటప్పుడు కారు తోలినా. మీ అమ్మకి అసలు ఏం నాకుండా లేనట్టుంది, ఇంత పట్టుదల కొద్ది. నువ్వే డ్రైవింగ్ చేస్తావు చెప్పు? బైక్. మమ్మీని డ్రైవింగ్ చేస్తా, నాకు అసలు సైకిలే రాదు, అసలు నేను ఏడకేసుకొని కొట్టుకోవాలి. సో మొత్తానికి మీరు యూట్యూబ్ చేయడానికైనా, ఇన్స్టాలో రీల్స్ పెట్టడానికైనా మీ సార్ సపోర్ట్ కంటే ఎక్కువ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ఊళ్ళో సపోర్ట్ కూడా కావాలి. అన్ని ఇంట్లో ఫస్ట్ హస్బెండ్ సపోర్ట్ కావాలి మేడం, ఏది చేసినా కానీ. మీ బ్యాచ్ అందరు ఉన్నారా? పాటలు పాడేటోళ్ళు అందరు ఇప్పటికీ మంచి సపోర్ట్ చేస్తారు కావచ్చు కదా? సో మంచి పాటలు పాడతారు కదా. మీరు ఎప్పుడైనా మీరు పాడతారా అక్క పాటలు? పాడతాం, వాళ్ళతో పాటు పాడతాం. ఒక మంచి పాట పాడండి. నాటేసేటప్పుడు మీరు అందరు పాటలు ఉంటారు కదా, ఒక 2 లైన్స్. ఓన్గా రాను. మీ సార్ని అడుగుదాం. మీ ఆవిడని బాగా గుర్తు చేసుకుంటూ, ఆ పెళ్లి రోజులను గుర్తు చేసుకుంటూ ఇప్పటి వరకు ఒక మంచి పాట డెడికేట్ చేయండి. అసలు ఒక్క పాట కూడా ఇప్పటి వరకు. ఇక మీరు ఇద్దరు కలిసి మొత్తం ఒక పనే చేయాలి, రోజులో ఈ పని కంప్లీట్ కావాలని చెప్పేసి 100% పెట్టుకుంటారు అంతే. ఎందుకంటే మీరు కష్టం చేస్తేనే బతకగలుగుతారని చెప్పేసి దాని మీద డిపెండ్ అయ్యారు. ఎందుకంటే మీరు చాలా కష్టపడరు కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు కష్టపడద్దని ఇదంతా నిర్ణయించుకున్నారని చెప్పొచ్చా? చూడు మీ అమ్మ హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ అంతా మమ్మల్ని కూడా కొనేసేటట్టు ఉన్నది మా ఇంటికి వచ్చి. ఏం చెప్తావు? ఎవరిని కొనేయం మేడం, అంత కొనేసి అంత రేంజ్కి ఎదగలే ఇంకా. ఇక మీ అమ్మ ఫస్ట్ వీడియో మిలియన్లు మస్తు మంది షేర్ చేసుకున్నారు, మస్తు మంది సపోర్ట్ చేసారు కదరా పార పట్టుకొని నీళ్లు తోడేదానికి. నువ్వేమనుకున్నావు చెప్పు? ఫస్ట్ నీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అంటే నువ్వు మీ తమ్ముడితోనే ఏం షేర్ చేసినావు? అరే మమ్మీ ఇట్లా మస్తు అయిందిరా, అందరు మాట్లాడుకుంటారా ఊర్లో అని.
ఏమనుకోలేదా ఒక ఫీలింగ్ ఉంటది కదా అసలు. వీడు అనలే కానీ వాడు అన్నాడు చిన్నోడు అసలు మస్తు మాట్లాడుతుంది కదా మమ్మీ మస్తు మాట్లాడుతుంది కదా అన్నయ్య అని. ఇద్దరు మాత్రం మీ అమ్మ రోడ్డు మీద పోయేటోళ్ళని ఆపి మరి వీడియో చేస్తుంది, నీకు తెలుసా ఆ విషయం? ఛాయ్ పోతుంది వాళ్ళకి, మళ్ళా పూరీలు చేసి ఇస్తుంది, కారపూసలు చేసి ఇస్తుంది, చికెన్ వండిస్తుంది చెట్ల కింద కూర్చొని. వేరే యూట్యూబర్లకు కూడా మీ అమ్మ పోయి సపోర్ట్ చేస్తుంది తెలుసా? చెప్పండి, ఎందుకు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలనిపించింది హేమక్క? అంటే మీరు రీచ్ కావాలంటేనే చాలా కష్టపడాలి. మన వీడియోస్ రీచ్ అవుతాయా లేదా, ఎందుకంటే ఇప్పుడు పెట్టిన తర్వాత ఒక రీలు పోయిందా లేదా, చూసారా లేదా, ఈరోజు మనకి ఎంతమంది వస్తారు, సో మనల్ని ఇట్లా రీచ్ అవుతామని కొంతమంది అంటే వెయిట్ చేస్తూ ఉంటాం ఒక రీల్ పెట్టిన వెంటనే. వేరే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలని అసలు ఎందుకు అనుకున్నారు వేరే యూట్యూబర్స్కి? అంటే మనం మిడిల్ వాళ్ళమే కదా మేడం. ఇప్పుడు వాళ్ళు కూడా మిడిల్గా పాపం మనకన్నా ఇంకా ఘోరంగా ఉంటారు కదా. వాళ్ళు ఇక వస్తుంటారు మన దగ్గరికి, ఎట్లా అంటే అక్క నాకు సపోర్ట్ చేయవా, మా ఛానల్ పోయింది, మాకు కొంచెం సపోర్ట్ చేయండి, మాకు యూజ్ రావట్లేదు, మాకు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు, మీరు ఒక్కసారి చెప్పిరా అంటే వస్తుంది. అంటే ఇంటికి వచ్చినాక అట్లా కాదు అనడం పద్ధతి కాదు కదా. మనం ఊరింటికన్నా వెళ్ళినాం అనుకో, కాదంటే మనం బాధపడతాం కదా, వాళ్ళు కూడా అట్లా బాధపడతారు కదా అనేసి నేను ఎవరిని బాధ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో అక్క నేను ఎందుకు అడుగుతున్నా అంటే, అవసరం తీరిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు అట్లా మీకేమన్నా జరిగి నేను ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేసిన నా వల్ల అని చెప్పేసి మీరు ఎప్పుడైనా తనతో అన్నారా? ఎందుకు వీళ్ళకి మాట్లాడి ఫీల్ అయినాం, మా ద్వారా పైకి వచ్చిన వాళ్ళు మమ్మల్ని మర్చిపోతారు మేడం. వాస్తవం చెప్తున్నా ఏంటంటే, నేను ఎంతో మందికి హెల్ప్ చేసిన, సాయం చేసిన, ప్రతి విషయం చేసిన, కానీ మర్చిపోతారు ఇట్లా. అంటే వాళ్ళు ఎదుగుతారు, నేనేమో ఎప్పుడు ఎప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇదే సిచ్యువేషన్ నాది, నేను ఇలాగే ఉంటా, ఎప్పుడు మారను, అది మాత్రం గ్యారంటీ. నేను ఎంత ఎదగకపోయినా నేను ఇంకా లోపుగా ఉన్నా కానీ నేను ఇట్లనే ఉంటా, లోపల పడిపోయినట్టయితే ఉండదు. హేమక్కకు పొగరు లేదు, ఈగో లేదు, ఎవరిని హర్ట్ చేయదు, చెయ్యను. నేను ఎవరిని అస్సలు మనసు బాధ పెట్టాను. నేను వాళ్ళు ఏదన్నా బాధ పెట్టినా కానీ వీడియో రూపంగా మాత్రం పెట్టుకోను, నేను ఏ రకంగా పెట్టుకోండి. అంటే అట్లా హెల్ప్ చేసిన తర్వాత అక్క ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా, ఇంకా బాధపడిన ఏదైనా అంటే దాన్ని వెంటనే కొంతమంది వీడియో తీసి పెడతారు, నేను ఇట్లా చేసిన, వీళ్ళు ఇట్లా చేసిరు, వీళ్ళు అని వాళ్ళ అకౌంట్ పెట్టి, వాళ్ళ ఫోటోలు పెట్టి, వాళ్ళ చాటింగ్లు పెట్టి, ఓ సంథింగ్ ఇదంతా మొత్తం చేస్తారు. మనం చేసిన మేలు దాని గురించి అది ఎంత వరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మనము 4 గోడల మధ్యలో జరిగేటువంటి సంభాషణ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో బహిరంగంగా విడుదల చేస్తున్నారు. అది భార్యాభర్తలైనా కావచ్చు, సో ఫ్రెండ్షిప్ మధ్యలో జరిగేటువంటి గొడవలైనా కావచ్చు, బహిరంగంగా పెడుతున్నారు. అది ఎంత వరకు కరెక్ట్? కరెక్ట్ కాదు, అది అట్లా పెట్టొద్దు. మన సమస్య మనమే చూసుకోవాలి. చేసినాం కదా, మనం చెప్పుకుంటే మనకు వాళ్ళు గుర్తుపెట్టుకో చేసుకుంటే. ఒకప్పుడు ఊర్లో రచ్చబండ చూసారు, కానీ ఇప్పుడు అన్ని యూట్యూబ్ లోనే చూస్తున్నాం కదా. ఎవరైనా మీతో అట్లా అంటూ ఉంటారా? అంటారు, ఇంకా అందరూ ఎవరైనా అంటారు. చాలా వరకు 10 మంది కూర్చున్నాం అంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒక టాపిక్ వెళ్తుంది. ఓ హేమను వీళ్ళకి సపోర్ట్ చేసిన కదా, వాళ్ళు ఏంది ఇట్లా. ఇంకోటి ఏమవుతాం వల్ల మా ఊరు చాలా మంది తెలిసిపోయింది. అవును, ఎక్కడో ఉండేది కానీ ఇక మా ద్వారా అసలు ఊరు అంటే ఏందో తెలిసిపోయింది. ఊర్లో అట్లా వీడియోలు చేసిన తర్వాత కొన్ని ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి జనరల్, అంటే గవర్నమెంట్ నుండి జరుగుతూ ఉంటాయి. మా ఊర్లో ఇట్లా సో వ్యవసాయం నుండి ఇప్పుడు యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకొని మంచి గుర్తింపు తెచ్చింది మా ఊరికి అని చెప్పేసి ఎవరైనా పిలవడము, సన్మానాలు చేయడము ఇట్లా జరిగినాయి. అట్లా కూడా అయినాయి మాకు, అట్లా సన్మానాలు చేసి. అప్పుడు అనుకుంటావా అక్క, అబ్బా నేను చదువుకుంటే బాగుండు అని? అంటే అనుకోవద్దు, ఎందుకు చెప్పినా మన అదృష్టం ఇంతే ఉంది, దీంతో తృప్తి పడాలి. చదువుకుంటే అంటే అది ఇంకా వేరే ఉండును ఏమో రే, అట్లా అది బాగుండకపో. చదువుకోకముందే ఇంత తెలివితోని రాణిస్తున్నావు, అసలు నువ్వు చదువుకుంటే ఇప్పటికి గవర్నమెంట్ జాబ్ కొట్టేదాన్ని. అసలు ఏమో చెప్పలేం, గవర్నమెంట్ జాబ్ కొడదుమో కొట్టకపోదుమో. ఎక్కడి దాకా చదివారక్క మీరు? మొత్తమే అసలు మొత్తమే. నీ సంతకం వచ్చా ఇప్పుడు? అరే నేర్పించినవా నువ్వు? మీరు నేర్పించారా సార్? అంటే ఇప్పుడు నువ్వు అనుకోలేదా జనరల్ గా ఇప్పుడు 10th కొంతమంది ఓపెన్ డిగ్రీ అవన్నీ కడుతూ ఉంటారు కదా, మీరు ఎప్పుడు ట్రై చేయలేదా అక్క గట్టివ్వడానికి? ఏం చదువుకోలేదు, ఏం చేస్తాం కాదు. ఇప్పుడు నువ్వు రోజు వీడియోలు పెట్టేందుకు ఒక పలక తీసుకొని వాళ్ళు ఏబిసిడి నేర్చుకోవచ్చు కదా. అవన్నీ నేర్చుకొని చేసేది ఏముంది ఇప్పుడు? అంటే ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే డైరెక్ట్ గా చదువుకొని సాధించేదే లేదు. అంతేగా మేడం, ఇప్పుడు చదువుకుని ఇప్పుడు జాబ్ అయితే చేయలేదు కదా, ఇంట్లో పని చేసుకోవాలి కదా, మా బిజినెస్ చూసుకోవాలి కదా, అంతే కదా. ఒకవేళ ఇందులో ఒకవేళ యూట్యూబ్ రాకముంటే ఫేమ్ లేకపోతే ఒకవేళ చదివించే వాళ్ళ పని చేసుకోవాల్సిందే. పని చేసుకున్నాం మేము, ఇద్దరు చేస్తేనే వెళ్తుంది. మేము చదువుకోవాలి చెయ్యాలని ఏం లేదు మేడం. కష్టం ఇద్దరం కష్టం చేసుకుంటే బతకొచ్చు.
అంతే ఇంకా చేతులు కాళ్ళు ఇచ్చిండు దేవుడు. కానీ నిజంగా గ్రేట్ అబ్బా మీ కపుల్స్, ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్. మీ ఆయన నేను ఎంత మాట్లాడినవి కూడా నేను మీరు ఒక్క మాట పడినా వెంటనే దానికి ఆన్సర్ చేస్తున్నాడు, అది నాకు బాగా నచ్చింది అసలు సీరియస్ గా. అంటే ఇంకా మనం మస్తు చదివిన వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు మేడం నిజం చెప్పాలంటే. అదైతే నిజమే. కోరిక చదువుకోవాలి జాబ్ చేయాలనుకుంటారు. ఎందుకక్క ఇంతమంది నీ దగ్గరికి వచ్చి నీ వీడియోలు చూస్తున్నారు, 7 లక్షల మంది రావడం అంటే గ్రేట్ అసలు. ఉండాలి కదా కదా. ఏం చేస్తారు స్పెషల్ గా? అక్క పెళ్ళైనప్పటి నుండి ఈ వంట చేస్తే బాగుంటది అని చెప్పేసి మీరు ఏది అనుకున్నారు? నాకు చేపల కూర అంటే ఇష్టం. దంచుతావు కావచ్చు రోజంతా. అదే ఇష్టం ఆయన. చాలా ఇష్టం. పులుసు పెడతావా అక్క, ఫ్రై చేస్తావా? పులుసు, ఈయనకు పులుసే ఇష్టం. అరే నీకేమి ఇష్టం రా? ఫ్రై. అంటే మమ్మీ చేసిన దాంట్లో నీకు మంచి ఏది ఇష్టంగా తింటావు? చికెన్ అయినా లేకపోతే వెజ్ లో ఏది, స్వీట్ లో ఏది బాగా తింటావు? చికెన్ ఫ్రై బాగా చేస్తావు? చికెన్ ఫ్రై మీ అమ్మ వండిన నాటుకూర మాకు ఇక్కడ దాకా వాసన వచ్చింది, మరి కనీసం తెచ్చిల్లా మీరు? ఈసారి తెస్తాం. చీరల బిజినెస్ పెట్టింది, మిలియన్లు షేర్లు అవుతుంది, ఒక్క చీర కూడా తెలియ మాకు. ఏమంటావు చెప్పు, ఎంతవరకు కరెక్ట్ ఇది చెప్పు. సో ఎట్లుంది అక్క మీ బిజినెస్ అంతా? ఓకేనా? మంచిగానే ఉంది. ఎన్ని నెలలు అయింది పెట్టి? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయిపోయింది. 2 monthsకే ఇంత సపోర్ట్. ఒక ఫస్ట్ వీడియో పెట్టగానే మేము మిలియన్ వెళ్ళిపోయింది, 1.3 ఏమో. ఇప్పుడు అది రన్ అవుతుంటుంది మేబీ, నేను అప్పుడు చూసినప్పుడే. సో అంటే ఎట్లా, ఎందుకు పెట్టాలనిపించింది? మీరేమన్నా చెప్పారా బిజినెస్ పెట్టిది అని? పెట్టాలంటే ఇప్పుడు ఆమెకు చిన్నోడు పుట్టినప్పుడు అప్పుడు సిజేరియన్ చాలా. అవును చెప్పారు అప్పుడు. ఇప్పుడు వ్యవసాయ పని పోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా వంగి చేయాలి కదా వ్యవసాయం పని. ఇక్కడ కుట్లు ఎన్ని స్టిచ్చింగ్ పడ్డాయి అప్పుడు మీకు ఆపరేషన్ అయినప్పుడు? చాలా పడ్డాయి నాకు. అప్పుడు పెద్ద ఆపరేషన్ అయ్యి ఓపెన్ అయినాయి, మళ్ళీ కుట్లు వేసిర్రు, మళ్ళీ మొత్తం కరెంట్ తోటి అన్ని ఇట్లా హోల్స్ పెట్టిరా. అంటే మెయిన్ ప్రాబ్లం అసలు ఏమొచ్చింది మీకు బాబు పుట్టే ముందు? ఇన్ఫెక్షన్ వచ్చింది, మొత్తం కడుపులో మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. బాబుకైతే ఏం కాలేదు కదా అప్పుడు? ఆయనకేం కాలేదు, ఓన్లీ మీకు ఒకటి? ఓన్లీ నాకే. ఆయన బాగానే ఉండు, ఆయన మంచిగా. అసలు బతుకుతారా అన్న సిచ్యువేషన్ లేదు, ఆశ లేకుండే. ఇట్లా అంటే చనిపోతే ఇప్పటి బొక్కలు కూడా ఉండవు. 11 సంవత్సరాలు ఇప్పుడు. 11 years వాడికి, చిన్నోడికి. అప్పుడు అట్లా అయ్యింది. కానీ ఇక మంచిగా దేవుని అదృష్టాన. ఎవరు చేశారు ఎక్కువ సపోర్ట్ మీకు ఆ టైంలో? అంటే మీ దగ్గర ఉండి మిమ్మల్ని చూసుకోవడం, మీకు ఎక్కువ అంటే ఓదార్స్ చెప్పడం లాంటిది ఎవరు చేశారు? ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్? మా అమ్మ ఉండేది, మా అత్తమ్మ ఉండేది, ఇద్దరు ఉండేది. మా అక్క, నేను, మా నడిపక్క చాలా చేసింది. ఆమెనే మాకు ధైర్యం అంతా, ఆమెనే. అంటే అప్పుడు కొత్తగా పోయినాం కాడికి మా వదిన ఉండి ఇక డబ్బులు తేవడం ఆమె చేసింది. అట్లా మేము బొంబాయి నుంచి కాల్ చేసుకొని వచ్చాం హైదరాబాద్కు. బొంబాయిలో ఉండేది ఫస్ట్ లా, అక్కడ పని పోయిందని. మీరు పని చేసేవాళ్ళు అక్కడ? ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళ ముంబైలోనే? ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ మీరు? మా మ్యారేజ్ అయినాక 3 సంవత్సరాలు. మీరేం పని చేశారు అక్కడ? మీకు వెళ్ళగానే భయం కాలేదా? ఇందులో పని ఇళ్ళ పని చేసిన నేను. ఈ సిటీలో ఉన్న రోజులు కూడా ఇళ్ళ పని చేసిన నేను. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాక అంటే పొద్దునెళ్ళి బోల్ తోమడం, ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చారు అక్కడ? చేసిన పని తప్పే ఉంటుంది అలా. వంట చేసేది 2 ఇళ్ళల్లో, మిగతా ఇళ్ళల్లో ఇళ్ళ దోమి, ఇల్లు ఊడ్చి వచ్చేది. నిజంగా గ్రేట్ అక్క, ఎంత ఓపిక ఉండాలి ఇళ్ళ పని అంటే. అసలు వచ్చినాక వ్యవసాయం పని నాటే. ఎవరైనా మిమ్మల్ని ఇట్లా కామెంట్ చేస్తారా ఊర్లో ఇళ్ళలో పని చేసి వచ్చిన దానికి ఇంత అది దాని? కొంతమంది మాట్లాడుతుంటారు, కామెంట్ పెట్టడం తెలియని వాళ్ళు పెడతారు తెలుసా, అసలు వాళ్ళకి ఏం తెలియదు. రోడ్ మీద ఫేక్ అకౌంట్లు అవన్నీ, రోడ్ మీద తిని వాళ్ళు బాగా పెడతారు అట్లాంటి కామెంట్లు. ఎన్ని ఇళ్ళలో చేశారు? ఎంత మందికి హెల్ప్ చేస్తాం వాడు అంటాడు, ఆంధ్ర పోయి హెల్ప్ చేయరు, అది పోయి కామెంట్ పెట్టడం. అవునా? ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చేసుకుంటాం కదా, ఆంధ్ర పోయి చేయగలుగుతాం. పెడతాడు ఏమన్నా, అసలు ఉండాలి ఎవరికేమన్నా కామెంట్? మీరు ఆ పని చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ చూసి మీరు పడినటువంటి బాధల కొద్దీ ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు సంపాదిస్తే అందులో ఒక 30 రూపాయలు హెల్ప్ చేస్తున్నారు. సూపర్. ఎందుకంటే మేమే ఎదగాలని కోరుకోం, మాతో పాటు పక్కన వాళ్ళు కూడా ఎదగాలి అనుకుంటాం. కానీ అందరు అట్లా థింక్ చేయరు కదా. అందరికీ ఉండే మనసు మనకు ఉండాలని లేదు, మనకున్న మనసు అందరికి ఉండాలని కూడా లేదు. మాకు అట్లా ఉంది అనమాట, అంతే. ఇక మాకుంది అది, దేవుడు మాకు అట్లా ఇచ్చిండు. అందరికి ఇవ్వాలనుకోవడం కూడా తప్పు కదా. అట్లా అదే. అంటే ఇట్లా ఇళ్లలో పనిచేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఏదైనా మాటలు అనడం అట్లాంటివి జరిగినాయి అక్క? అనలే మా అమ్మ, నేను పని చేసిన వాళ్ళందరూ నన్ను బాగా చూసుకోరు. వాళ్ళు చూసిరు కాబట్టి ఈరోజు ఇట్లా ఉన్నా. సో జనరల్గా అక్క మీరు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి కూడా సో ఒకరి ఇంట్లో పనిచేయడం అనేది అంటే చులకగా అనిపిస్తుంది. బయట వాళ్ళు వచ్చినా కూడా మనం ఇప్పుడు చెప్పినా కూడా మనకి ఓకే అనిపిస్తుంది. వాళ్ళు చూసే విధానం అన్న గలీజ్గా ఉంటుంది, మాట్లాడే విధానం అయినా వీళ్ళు బోల్దో మీరట ఇల్లు ఉడ్చిరని అన్న డిఫరెంట్గా చూస్తారు ఎవరైనా కూడా.
వాళ్ళు మళ్ళీ మీకు కాల్ చేయడం అంటే యూట్యూబ్లో ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు, అందరు తెలిసిపోయారు కాబట్టి వాళ్ళు మీకు కాల్ చేయడము, రిసీవ్ చేసుకోవడం, మాట్లాడే విధానం ఎట్లుంటది? చాలా బాగా. అంటే అప్పుడు కూడా అట్లనే ఊరు వాళ్ళు కాల్ చేసి మాట్లాడ, ఇప్పటికైనా అట్లనే ఉన్నారు. అంటారా హేమ ఇంటికి రా ఒకసారి వంట చెయ్యి మళ్ళీ అని చెప్పేసి మాట్లాడడం అంటారు. నేనే బిజీగా ఉన్నా అని చెప్తారా? అట్లా అనను అస్సలు అనను, అట్లా బిజీ ఉన్నా. ఎప్పుడైనా అనుకున్నారా అక్క వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక లాగ్ చేయాలని చెప్పేసి? అనుకుంటా గానీ అడగలేకపోయినా. సో ఈ వీడియో నుండి మా శివ స్టూడియోలో ఈ రోజు మీ గురించి చెప్పారు. సో మేడం పేర్లు చెప్తారా? వాళ్ళిద్దరు పేరు, మీరు పనిచేసిన వాళ్ళ పేరు చెప్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? చెప్తాను, ఏం లేదు. చెప్పండి. ఒకటేమో రెడ్డిస్ సీన్ అన్న, ఓకే, అంటే అక్క పేరు భరణి, అక్క జాబ్ చేస్తుంది, అన్నయ్య టీవీలో పనిచేస్తాడు అన్నయ్య, వాళ్ళు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అది అన్న పేరు వస్తలేదు, నర్మద ఆమె పేరు, కోంటోళ్ళు వాళ్ళు, విజయ్ సార్. చాలా సపోర్ట్ చేసారు వాళ్ళిద్దరు, నాకైతే ఫుల్ సపోర్ట్. కరోనా టైంలో కూడా నేను ఇంట్లో ఉంటే వాళ్ళు ఆ 2 ఫ్యామిలీలు మా ఫ్యామిలీని పోసి. సో నేను నేమ్స్ ఎందుకు అడిగా అంటే, సో మీరు ఈ వీడియో కనుక చూస్తే ఒకసారి హేమక్కని మళ్ళీ మీరు ఇన్వైట్ చేయండి. సో మళ్ళీ మీకు వంట చేసి ఒక లాగ్ పెట్టుకుంటుంది అంటే, ఎందుకంటే మిమ్మల్ని అడగడానికి తను భయపడుతుంది కాబట్టి. సో మేము వీడియో నుండి కంపల్సరీగా చెప్పడం జరుగుతుంది. కింద కామెంట్ చూసుకోండి, అక్క మళ్ళీ పెడుతుంది. సూపర్, నిజంగా గ్రేట్ అక్క. అంటే కొంతమంది ఏంటంటే అనే వాళ్ళైతే మాకు హెల్ప్ మస్తు చేసారు తెలుసా. టీవీలో వేసా అన్న వాళ్ళు. ఎంత ఇచ్చారు అక్క మీకు అప్పుడు శాలరీ? 5,000 ఇచ్చేది, కానీ అంతకన్నా ఎక్కువ ఇచ్చేది మాకు. శాలరీ అని కాదు, అంతకన్నా ఎక్కువ ఇచ్చేది. నువ్వు వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రేమను పొందినట్టు, అందుకే పైసలు లెక్క పెడతలేవు. చాలా ఇచ్చిరు, అసలు లెక్క పెట్టడానికి రాదు. నాకు ఇంకా నేను ఇచ్చేది ఉంది, కానీ వాళ్ళు ఇంతవరకు నన్ను అడగను కూడా అడగలే, నిజం చెప్పాలంటే. కానీ మస్తు అంటే ఒకరి ఇంట్లో అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు పెళ్ళయి మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు విధానం వేరుంటుంది, పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో వేరుంటుంది అని చెప్పేసి అందరం మాట్లాడతాం, జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అడ్జస్ట్ కాము కాబట్టి. ఒకరి ఇంట్లో పని చేయడం అంటే చాలా భయం ఇస్తూ ఉంటుంది. ఒక వస్తువు వగిలినా కూడా నేను ఎక్కడ కొనియాలో, నా దగ్గర డబ్బులు, ఇట్లాంటి టెన్షన్స్ ఉంటాయి కదా. అట్లా మీరు ఎప్పుడన్నా ఎవరి ఇంట్లో, ఇద్దరి ఇళ్ళలో ఎప్పుడైనా భయపడ్డారా? స్టార్టింగ్ ఎవరింట్లైనా భయపడ్డా అట్లా, కానీ తర్వాత వాళ్ళే అట్లా భయపడొద్దు హేమ, ఏం కాదులే, మిస్ అయితే ఇంకా ఏం చేస్తాం, నా చేతులైనా మిస్ అయితే నీ చేతులైనా. ఏమైనా పగలగొట్టారా అట్లా? చాలా పగలగొట్టేదాన్ని, కానీ వాళ్ళు ఏమనిపోయేది, లత అని పిలిచేది నన్ను. హేమ అని ఎవరు పిలిపేది, హేమలత అని ఎవరు పిలవరు, లత అనే పిలుస్తారు. ఇప్పటికి కూడా అట్లనే ఫోన్ చేసి కూడా అదే లత ఏం చేస్తున్నావు అని అడుగుతారు. రా లత మా ఇంట్లో ఉండు అంటే ఏం చేస్తావు? ఇప్పుడు పంపిస్తారా మీరు? సార్ పంపిస్తాడు, అంటే మొత్తం అక్కడే పెట్టుకోవడానికి. అమ్మ పోను పంపించడు ఆయన. సిస్టర్ ఇప్పుడు సెట్ కాదట, ఎందుకంటే పాపం ఆయన మిమ్మల్ని కష్టపెట్టడానికి అయితే అసలు ఇష్టపడడం లేదు. ఎందుకంటే మీకు అంత సపోర్ట్గా ఉండి 24 అవర్స్లో ఒక 20 అవర్స్ అయినా కూడా మీకు వీడియో తీస్తున్నాడంటే నిజంగా మీ సార్కి ఎంత చెప్పినా కూడా తక్కువ, ఇప్పుడున్నటువంటి సార్లతో పోలిస్తే మరి. సో ఆ టైం అంతా మీరు వీడియో తీసినప్పుడు మీరు అనుకోరా బై ఇన్స్టాలో ఇట్లా రీల్స్ వస్తాయి అటు అందరు ఇట్లా చూడగానే అమ్మాయిలు కనిపిస్తున్నారు, ఆంటీలు కనిపిస్తున్నారు, చూడాలని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోలేదా? అప్పుడు ఏమన్నా ఎక్కువ యూట్యూబ్ చూసేది మేము, యూట్యూబ్లో అంతే. మేమంటే ఇన్స్టా, ఇప్పుడు కూడా ఇన్స్టా పట్టించుకోము, ఎక్కువ చూడడం దాంట్లో. మేము అలా కూడా ఇప్పుడు 1,00,000 దగ్గరకు వచ్చారు ఇన్స్టాలో కూడా, కానీ మేము అంతా తీసుకోము, యూట్యూబ్ అంతే మాకు ఒకటి. ఏమక్క ఎంత కష్టపడ్డదో ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చా? ఇంకా ఇంకా దక్కాలి అని వెయిట్ చేస్తున్నారా? ఇంకా ఏంటంటే నాకు ఇక 7 లక్షల దగ్గర కదా, ఒకటి ఇంకా మనకు మిలియన్ అయింది అనుకో, ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంకా అందరికి నేను చేయాల్సినవి అన్ని ఇంకా చేసేస్తాను నా మనసులో ఉన్నది. అది వాళ్ళందరూ రావాలి, చింత చెట్టు కింద తినాలి అందరు. అదే ఎవరెవరిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన ఖచ్చితంగా. నేను నన్ను మర్చిపోయిన వాళ్ళని కూడా పిలుస్తాను. నేను బాగా గట్టిగా మొక్కుకొని వచ్చినట్టున్నా వినాయకుడికి. అంతే, నేను నమ్ముతా, అంటే దుర్గాదేవిని ఎక్కువ నమ్ముతా, ఇల్లమ్మని ఎక్కువ నమ్ముతా. వాళ్ళకి గట్టిగా మొక్కుకుంటా, వాళ్ళు నాకు దారి చూపిస్తారు అంతే. సో అప్పుడు మీ టైంలో అంటే అప్పుడు పెళ్ళి కాకముందైనా చిన్నప్పుడు ఒక్క వినాయకుడు పెట్టడానికి మనం చాలా కష్టపడేవాళ్ళం, చందాలు వేసుకొని 5 రూపాయలు 10 రూపాయలు. ఇప్పుడు వేలు పెట్టి వినాయకులను కొంటున్నారు, గల్లీకి చూస్తే వినాయకులను పెడుతున్నారు కదా. దాని గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి? అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఏంటి అసలు? అంటే అప్పుడు తినడానికి కూడా అన్నం లేదు సరిగ్గా, కరెక్ట్గా చెప్పాలంటే. ఒకరోజు మనకు గడవాలంటే చాలా ఇబ్బంది ఉండే.
రూపాయలు కాదు, ఒక చారాన 5 పైసలు 10 పైసలు ఇస్తేనే ఎంతో ఫీల్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు పిల్లలకు 100 ఇచ్చిన రాబడి అట్లుంది, పోవడం కూడా అట్లానే ఉంది. ఖర్చు కూడా అట్లా ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంది. అప్పుడు ఆదాయం ఎంత ఉందో ఖర్చు ఎంత ఉంది. అప్పుడేమో డబ్బు విలువ తెలిసేది, ఇప్పుడైతే తెలియట్లేదు మేడం. అసలు మనిషికి వాల్యూ ఉందా, డబ్బుకు వాల్యూ ఉందా అక్క? డబ్బుకే వాల్యూ ఉంది, మనిషికి లేదు. మనిషికి వాల్యూ ఇవ్వట్లేదు మేడం, అస్సలు ఇవ్వట్లేదు. డబ్బు ఉంది దాని దగ్గర, వాల్యూ అదే వచ్చేస్తుంది నీ దగ్గరికి, ఆటోమేటిక్గా వస్తుంది. అది హేమక్క ఎవరైనా మాట్లాడకపోయినా కూడా అక్కడ వెళ్ళి కలవడిగా మాట్లాడుతుంది కావచ్చు కదా. ఫంక్షన్లో ఎవరైనా పలకరియకపోయినా మీరే ఫస్ట్ పలకరించేటట్టున్నారు. మేము పలకరిస్తాం, మాకు అట్లా ఇష్టం. వాళ్ళు మాట్లాడలే, నేను మాట్లాడనని ఉండను నేను. ఇప్పుడు మీరు దావతులకు వెళ్ళి వీడియో పెడతారు కదా అక్క, ఈ రోజు ఈ పెళ్లికి వచ్చినావు, ఇగో ఇది తింటున్నాం అది ఇదని అంటే వాళ్ళందరూ ఓకే చెప్తారా? వీడియో తీయడానికి ఒప్పుకుంటారా, లేకపోతే నువ్వే డైరెక్ట్ తీసేస్తావా? డైరెక్ట్ తీయను, ఫస్ట్ నా పక్కన కూర్చుని నడతా, నేను వీడియో తీస్తాను. మీకు ఇష్టమైతే కూర్చోండి, లేదంటే వెళ్ళండి అని చెప్పేస్తా. ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు పక్కకి వెళ్తారు. మంచి డాన్స్ కూడా ఎత్తుంది కదా హేమక్క. కపుల్ డాన్స్ ఎప్పుడన్నా వేసారా మీరు ఇద్దరు కలిసి? రావులే, మామూలుగా ఒక స్టెప్ ఇట్లా వేసినాం అంతే. ఇంకా సూపర్. అసలు ఒకరికొకరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు మీరిద్దరు. ఎంత కష్టపడి ఉంటే ఈ స్టేజ్కి వస్తారు మీరు? అసలు అన్ని కష్టాలు పడ్డాం మేడం, ఒకటి కాదు. ముంబైలో మీరేం చేశారు సార్ వర్క్ అక్కడ? నేను షెప్లో గమ్ము షెప్లకు ఓకే, మనకి గమ్ము అత్తి పెట్టే గమ్ము తయారు అలా పనిచేసేది. మీకెంత వచ్చేసి శాలరీ అక్కడ? అప్పుడెంత 5,000 వచ్చింది. ఆ జమాన్లో 5,000 అంటే ఎక్కువే. 20,000తో లెక్కేసుకోవచ్చు, 30,000తో లెక్కేసుకోవచ్చు అప్పుడు కదా. 5,000 లెక్కేసుకోవచ్చు మేడం అప్పుడు 5,000 అంటే మీ ఆయన చెప్పగానే వెంటనే అక్కడ మీరు పని చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు? ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ చేంజ్ ఉంటుంది, ఎక్కువ అందరు హిందీనే మాట్లాడతారు కదా. హిందీ చక్కగా నేర్పించారా? తోడా తోడా వస్తుంది కానీ కొంచెం ఇక అంత పర్ఫెక్ట్ గా రాదు, వస్తుంది. అంటే అక్కడికి వెళ్ళి పని చేసేటప్పుడు మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఈయన ఎప్పటికి మీకు తోడున్నాడు, ఆయన పని ఆయనకి వెళ్ళిపోతాడు కాబట్టి ఏమన్నా ఇలా రాసిచ్చిండ పేపర్లు ఇవే మాట్లాడు అని అసలు చెప్పను కూడా రాసిస్తే నాకు. అవును, ఇది కూడా నిజమే కదా. చెప్పలే, మా తోటి కూడా చెప్పింది, మా పెద్దరాలు చెప్పింది, ఇవి గుర్తుపెట్టుకో, ఇవే ఇవి కూడా చెప్పలే. ఫస్ట్ తీసుకుపోయి ఇంట్లో తోలేసేసిపోయింది. ఇక వాళ్ళు అంటుంటే ఇక భయపడి ఉరికిన బయటికి నేనే. వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే నాకు ఏదో వినిపించింది, ఉరికిన ఇక బయటికి. అంతా ఇక ఘోరంగా, ఇక అట్లాంటి సిచ్యువేషన్ ఘోరంగా అక్కడ ముంబైలో చదువుకోవచ్చు అట్లా. నువ్వు చదువుకున్నావు కదా అంటారు, కానీ నేను చదువుకోలే మేడం. నాకు అవద్దని చెప్పారు, అది అయినా నేను అవద్దని చెప్పాను 100% అయితే. నీతో మాట్లాడుకుంటా అంటే నేను చదువుకోలేదేమో అని అనిపిస్తుంది నాకే. నేనే క్వశ్చన్ మార్క్ కూర్చుండిపోతాను, హేమకు తెలుసా అని. సో యూట్యూబ్ నుండి ఎన్ని నేర్చుకున్నావు అసలు? నువ్వు ఫోన్ పట్టుకున్నప్పుడు ఫస్ట్ అసలు ఏది ప్రెస్ చేయాలని చెప్పేసి మీ ఆయన చెప్పారా, మీరే చేసుకున్నారు? ఎట్లా? టచ్ ఫోన్ గురించి తెలియదు, మామూలు ఫోను వాడేది అప్పుడు. తర్వాత ఇక టచ్ ఫోన్ గురించి కీనే చూపించండి అన్ని. నెంబర్ సేవ్ ఉంటాయి కదా, ఇప్పుడు నా పేరు లావణ్య మేడం. ఫోన్ పట్టుకుంటే ఒకటి గెలుస్తూనే ఉంటాం, అది ఆటోమేటిక్ వస్తూనే ఉంటది కదా, అంతే. ఇక ఇప్పుడు నేమ్స్ ఫిల్అప్ చేయాలి అని అంటే తెలుగులో టైపింగ్ అయినా లేకపోతే ఇంగ్లీష్ లో పెట్టుకుంటారా మీరు? నేనా ఫోటో పెడతాడు, బొమ్మలు పెట్టుకుంటారు అంతే కదా, సింబల్స్. ఇప్పుడు కూడా మా అన్న ఫోటో, మా ఆడబిడ్డలో ఇవ్వాలంటే మా ఆడబిడ్డ ఫోటో ఉంటుంది అంతే. ఫోన్లు ఈ టెక్నిక్ కూడా వాడుకోవచ్చు, చదువుకునే వాళ్ళు. బొమ్మలు సింబల్ పెట్టుకోండి, ఇంకొకటి ఏంటంటే ఫోటోలు పెట్టుకోవాలి, ఇంతేనా? సూపర్. అసలు ఇదే మంచిగా ఉన్నట్టుంది. అట్లా ఎంతమంది ఫోటోలు పెట్టుకొని ఉంటారు? అందరూ పెట్టుకుంటా, నాకు కావాల్సిన వాళ్ళు అందరూ పెట్టుకుంటా. ఇంకా వేరే చేయాలంటే ఈయన చేస్తాడు ఫోను. నువ్వు అనుకుంటావారా మా మమ్మీ చదువుకుంటే బాగుండు అంటే? మమ్మీ అంత కష్టపడి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి మీకోసం ఇంత కష్టపడుతున్నారు కదా, మంచి చదువుకోవాలనుకుంటున్నావు లేకపోతే అందరిలాగానే తిరిగి ఏమైనా రౌడీలాగా అవుదాం అనుకుంటాను? ఎట్లా చెప్తున్నావు అంటే అక్క అడుగుతుంది కదా, ఇక బాగా చెప్పాలి అని. ఏం చెప్పావు మీ మమ్మీ గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తావు? తర్వాత నేను మస్తు క్వశ్చన్స్ అడుగుతా మరి ఇంగ్లీష్లో, నువ్వు చెప్పకపోకుండా పారిపోతావా? సూపర్. ఎట్లా నడుస్తుంది అక్క ఇప్పుడు? పంటలు వేసే ఉంటారు ఆల్రెడీ, 6 నెలలు అయిపోయింది అనుకుంటా కదా, మొన్న కోసారు అందరు. ఈసారి వర్షాలు చాలా లేట్ పడ్డాయి, అందుకనే వరి తక్కువ వేసినాం ఈసారి. ఎన్ని ఎకరాలు ఉంది అక్క మీకు ఓన్ గా? మాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు మీరే మొత్తం చేస్తారా? కౌలుకి ఏమన్నా ఇచ్చారా? మా అన్న వాళ్ళది కూడా మేమే చేసుకుంటాం. అందరిది పొత్తులు ఉంది, ఇంకా పంచుకోలేదు. 4 అన్నదమ్ములు పంచుకోలేదు. ఇప్పుడు 4 కలిపి 2 ఎకరాలేనా? అంటే ఇప్పుడు మీరు 2 ఎకరాలు మీరు చేసుకుంటారు, మిగతా కూడా వాళ్ళు అందరు మీరే చేస్తారు? ఓపికే. పొద్దున వీడియోలు పెట్టాలి, పోయి నాట అవన్నీ చూసుకోవాలి కదా, చెయ్యాలి. ఇంకా ఊర్లో ఉన్నామంటే ఊరు పనులు ఇంకా అంతే, ఇంకా పొద్దున్న లేసి అయ్యే పనులు ఉంటాయి కదా. ఇప్పటికి మీరు ఇట్లా
పేడ కలిపేసి అవన్నీ ముగ్గులు వేస్తారా అక్క మంచిగా? చేసుకోవాలి. ఇంకా ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా అలుకు జల్లకపోతే మీరు సార్ ఎప్పుడన్నా జల్లారా? అలికేయడం ఇట్లా ఏం చేయరా? వాటర్ కొడతారేమో. అవేం చల్లాడు. సూపర్. అసలు ఇట్లా ఇప్పుడైతే కొంతమంది రైతు భరోసా రావడం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనకి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, పాత ప్రభుత్వం ఉన్నప్పుడే అన్నీ తీసుకున్నారు. సో రుణమాఫీలు కూడా జరిగినాయి అని చెప్పేసి మాట్లాడారు. పింఛన్స్ వస్తలేవు అంటున్నారు. ఊళ్ళలో మాట్లాడుకుంటారా ఇప్పుడు అట్లా? పింఛన్స్ ఇస్తున్నారు కదా. మీకు రైతు బంధు వస్తుందా అక్క రెగ్యులర్ గా? రైతు బంధు ఇప్పుడు పడలే కానీ పడుతుంది. 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పడుతుంది. మీకు ఒక మంచి భరోసా ఇచ్చినట్టేనా ప్రభుత్వం అది ఇవ్వడం వల్ల? అంటే రైతులకు అది బెటరే కదా. ఎంత పడ్డా కానీ వాళ్ళకు ఒక తుర్తి కదా. అమ్మో మాకంటూ కొన్ని డబ్బులు పడ్డాయి, మేము కష్టపడ్డాం తగ్గట్టు పెట్టుబడికి అందుతాయి. అదైతే కరెక్టే కదా. హ్యాపీ అనిపించింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీయే కదా. ఇక తెలియదు ఇక. కానీ అంటే ఇప్పుడు మా మిడిల్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆ 6 నెలలకు ఒక 5,000 వస్తున్నాయి అంటే దానికి ఒక ఇంట్లో మనకు ఒక ఖర్చుకో దేనికో అవుతాయి, లేకుంటే ఓ పంటకు ఓ మందుకో కూలోళ్ళకో అయితే అని ఒక ధీమా అనమాట. అట్లా పెట్టుబడి తేవడానికి కొడ్లకు మట్టుకు వచ్చినా చాలే అన్నట్టు అట్లా ఉంటుంది రైతు బాధ. ఆ రైతు బాధ పడే బాధ ఎట్లుంటుంది అంటే మామూలుగా ఉండదు. మేము పంట పండిస్తాం, అది పంట చేతికి వచ్చిందాకా మాకు భయమే. అవును, ఎందుకంటే వేయగానే కొన్ని వర్షము కొంచెం కొట్టినా బాధే, ఎక్కువ కొట్టినా బాధే. చాలా ఇప్పుడు వర్షాలు కరెక్ట్ టైంకు పడవు. అది కరెక్ట్ మనకు వర్షం అయ్యి వడ్లు అయినప్పుడే ఆ వర్షం రాళ్ళు ఇట్లా పడ్డాయి అనుకో రైతుకి ఇంకా అప్పుడు ఇక అయిపోతుంది. 6 నెలలు పెట్టుకున్న ఆశ. అట్లనే కొంతమంది వెళ్ళక కూడా ఈ ఆత్మహత్యలు అనేటివి అట్లనే చేసుకుంటుంటారు కావచ్చు. మీ ఊర్లో ఎప్పుడైనా మీరు కళ్ళతో చూసినటువంటి రైతు ఆత్మహత్యలు ఏమైనా ఉన్నాయా? లేదు, అట్లాంటిది ఏం కాలే మామూలే. కానీ అది టెన్షన్ అయితే అనమాట మనిషికి. ఎట్లా అంటే రేపు ఎల్లుండి వర్షం కోసేది ఉంటుంది, మబ్బులు అవుతుంటాయి, వర్షం కోసేది ఉంటుంది, మబ్బులు అవుతుంటాయి, భయం అవుతుంటుంది. ఇక మనసులో గుబులు 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 వేస్తుంటది. అంటే వర్షం పడుతుంది అయ్యింది, రాళ్ళవాన పడ్డది అని కోడ్లన్నీ రాలిపోతాయి. 6 నెలలు దాని మీదనే ఆధారపడి ఉంటాం కదా మేము. ఈ 6 నెలల నాడు అది ఒక్కరోజు నైట్ వచ్చింది అనుకో, ఇంకా ఆ మనిషి ఇంకా చనిపోయినట్టు కాకుండా ఏముంటది. హేమకు ఒక మాట చెప్పాలంటే, రైతు బెస్టా సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి వ్యక్తులు బెస్ట్? వీళ్ళిద్దరితో రైతే బెస్ట్. ఒకరి కింద డ్యూటీ చేసుకొని ఉండు అంటే ఏమో, కానీ మాకు తెలిసినంత వరకు అయితే రైతే బెస్ట్. అంటే మంచిగా ఆ బియ్యం మనకు తినడానికి ఎట్లా వస్తుంది తిండి. రైతు అంటే సుల్కన, అవునా కదా? రైతుకు కూర్చోబెట్టి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పాలాభిషేకాలు చేసింది లేదు, పట్టాభిషేకాలు చేసింది లేదు. కానీ అయినా పండించినటువంటి పంట మన చేతికి రావాలి. ఇప్పుడు మనం ఈడ కూర్చొని మాట్లాడుతున్నా సరే, ఎంత ఉన్నోళ్ళైనా మేము రైతు పండించిన అన్నమే తినాలి, అవునా కదా? అవును. కానీ ఇప్పుడు అందరు కొంతమంది పొలాలను ఫ్లాట్స్ చేస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్ని ఫ్లాట్స్ చేస్తే ఏడం వస్తుంది మేడం, అన్నం ఎట్లా వస్తుంది? అంటే వాతావరణము తగ్గిపోయేటట్టు. ఇప్పుడు మనము ఇప్పుడు మీరైతే మీ చింత చెట్టు కింద ప్రశాంతంగా చెట్లు ఉన్నాయన్నుండే మంచి గాలి ఆస్వాదిస్తారు. కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు కదా. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అప్పుడు ఎందుకు వచ్చినాం అనుకుంటారా? మేము ఉన్నది ఇక్కడనే, కొద్ది రోజులు ఇక్కడనే ఉన్నా కానీ ఊరు వాతావరణం మీదకి సిటీది రాదు. నీకు ఎక్కడ మంచిగా అనిపించింది? 3 ప్లేసెస్లలో ఉన్నావు ఇప్పటికి నువ్వు. నాకు ఊరే బెటర్. మీ ఊరే? ఇంట్లో కూడా ఉండం ఎక్కువ. మేము ఇంట్లో కూడా ఉండం, మేము ఎప్పుడు బాయ్కన్నా ఉంటాం పొద్దున్న లేస్తే. సో మీరు ఇంకొకటి, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి లేడీస్కి ఫ్రీ బస్ వచ్చింది, దాని గురించి కూడా వీడియో పెట్టారు. నెట్టుకున్నది, కొట్టుకున్నది, దొబ్బుకున్నది. ఎందుకట్లా పెట్టాలనిపించింది అక్క? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టారా లేకపోతే ఇష్ట ప్రకారంగా పెట్టారా? అయితే ఫ్రీ బస్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ఉంది ఫ్రీ బస్ అంటే అసలు జనాలు ఎట్లరు అని పెట్టిన, కానీ ఎవరికి ఎగతాళి ఎవరికి ఎక్స్పాలిటీ అస్సలు కాదు. నేను అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల బెస్ట్ అనిపిస్తుందా? లేడీస్ కి మంచితనమేనా? అంటే కొందరికి మంచి ఉంది, కొందరికి చెడు ఉంది. అందులో అట్లా ఉట్టిగానే తిరుగుతారట, అందరు ప్రశ్నలనే ఎత్తారట, కూరగాయలు కట్ చేస్తారట, జాతరలని అక్కడ ఇక్కడ అన్ని ఫ్రీ బస్ అంటే మేము రెగ్యులర్ గా బస్సులు ఎక్కడ తిరగం కదా, మాకేం తెలియదు. కానీ అంటురు జనాలు అట్లా, కానీ మాకు తెలియదు. నేను వెళ్ళినప్పుడైతే ఓన్లీ నేను దేనికోసం పెట్టలేదు, నేనైతే ఫ్రీ బస్సులు వెళ్తున్నాను అని మాత్రమే పెట్టిన. సో ఇప్పుడు యూట్యూబ్ లో మీకు 7 లక్షల మంది వచ్చారు, అంతమంది ఆదరణ పొందారు. సో మీరు ఒక టిపికల్ జనరల్ గా మీరు ఒక టూర్ కూడా వెళ్ళినట్టున్నారు కదా, రీసెంట్ గా ఎప్పుడో వెళ్ళారు. సో రామ్ మందిర్ అయోధ్యకి వెళ్ళారు. ఎట్లా ఫీల్ అయ్యారు అక్కడికి వెళ్ళినప్పుడు? చాలా మంది మిమ్మల్ని కలిసారు, డబ్బాకి వెళ్ళింది. అసలు నిజంగా అక్కడ డబ్బాకి వెళ్ళి కలవడం అంటే గ్రేట్. అసలు చాలా మంది అందరూ ఫోన్ చేస్తారు.
ఇష్టపడే వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కదా, అంత మనం పిలిచే వాళ్ళు కూడా ఉండాలి కానీ కదా. అట్లా గుర్తుపట్టినప్పుడు అసలు మీ అక్క అంటే ఫీల్ అవుతుంది, ఎందుకంటే అక్క రెగ్యులర్ గా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది, మీరు తీసేవాళ్ళు అసలు ఈయననే తెలియదు ఫస్ట్ జనాలకు అసలు. ఇంకోటి నీకు తెలుసా, నాకన్నా ఫస్ట్ మా ఆయనను గుర్తుపడతారు. అవునా? ఓకే, సూపర్. ఎప్పుడు ఒక టవల్ వేసుకొని ఉంటాడు కదా, ఇవన్నీ అని అంటారు. అట్లా గుర్తుపట్టేస్తారు సట్న మా ఆయనని. సో అంటే మీరు ఏదైనా ప్రిపేర్ చేపిస్తారు అక్కకి, ఈ రోజు ఈ కంటెంట్ చేద్దాం ఇట్లా అంటే నార్మల్ గా వ్యవసాయానికి సంబంధించి మేము అనుకోము అసలు తెలుసా, ఏది అనుకోము, ఇది కంటెంట్ ఇదే వేయాలని మేము ఏ రోజు అనుకోము. ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియో చేస్తాం అంతే. కాదు ఇది వెయ్యాలి ఇది వెయ్యొద్దు అట్లా యూజ్ చేసుకోము. మంచిగా పూరీలు లేతుంది అక్క, కాలు ఇట్లా పెట్టుకొని. కాదు పూరీలు అంటే ఇట్లా దానికి ఒక బల్ల చెక్కు ఉంటది కదా, మీరు అదేంటి ప్లేట్ మీద చేస్తున్నారు, ఎట్లా ఎట్లా చేస్తారు అక్క అసలు? అది నిజంగా నేను షాక్ అయినా చూసి సీరియస్. ప్లేట్ మీద అది నున్న ఉంటది కదా, కొంచెం ఆయిల్ వేసినా కొంచెం పిండి వేసినా సాఫ్గా వస్తుంది అనమాట, తొందరగా అయిపోతుంది. గోధుమ పిండి మైదా పిండి అది మీరు చేసింది గోధుమ పిండి మంచిగా ఉండే. నెక్స్ట్ టైం పట్టుకురాక మా ఇంటికి రండి కంపల్సరీగా. ఏం దావత్ ఇస్తారు మేము వస్తే? నీకేది కావాలంటే అది చేసి పెడతాం. మేము అసలే అడగకూడదు అన్ని అడుగుతాం మళ్ళా. ఏం అడిగినా సరే చేసి పెడతాం మేము. రెడీ ఇంత అభిమానం ఉంటే సరే ఎంత మంది వచ్చినా వండి పెట్టడానికి. నిన్న లేదులే అని ఒక 10-15 మంది పెట్టినాం. అంటే అది చెప్పుకోవద్దు, గొప్ప కాదు కానీ పెట్టాలి. సో ఎందుకక్క ఇప్పుడు మీరు యూట్యూబ్ నుండి వచ్చినటువంటి వాటికి సర్వీస్ చేస్తున్నారు, మీరు కొంతమందికి వెళ్ళి హెల్ప్ చేయడము, వాళ్ళ కష్టం తెలుసుకుని అయినా కూడా అక్కడ ఒకవేళ మీరు రోడ్డు మీద వెళ్తా ఉంటే అక్కడ సిచ్యువేషన్ చూసి అయినా కూడా ఆగి మరి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చి మళ్ళీ మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు ఎంత శారీ బిజినెస్ చేస్తుందని అక్క అన్ని శారీసే పంచుతుంది. ఇంకా నేను శారీ బిజినెస్ అని అస్సలు అనొద్దు. నేను శారీ బిజినెస్ చేస్తున్నా కాబట్టి వంచుతున్నా కాదు, నేను శారీ బిజినెస్ చేయకపోయినా నేను పెట్టిన అట్లా. నేను ఆ బిజినెస్ కోసం కదా, అంటే వాళ్ళు పాపం లేని సిచ్యువేషన్ కదా. ఒకప్పుడు మనం కూడా అట్లాంటి దాంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినాం కదా. ఇప్పుడు మన గతం గుర్తుకొస్తుంది నాకైతే. అంటే అప్పుడు మేము కూడా అట్లా ఉన్నాము. మీ ఇంట్లో ఎవరి పోలికలు వచ్చినాయని అనుకుంటారు ఆ హేమక్కని చూస్తే? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఇంత మంచి స్వభావం కలిగినటువంటి వైఫ్ నాకు దొరికిందని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉంటారా? ఫీల్ అవుతాం కదా. ఎన్ని తులాల బంగారం కొనిచ్చారు ఫీల్ అయినందుకు? ఫీల్ అనేది ఏం కాదు, ఇప్పుడంతా ఇప్పుడే మారుతున్నాం. ఇప్పుడు వచ్చిందంతా ఏం వాడుకుంటున్నాం కదా, బయట కూడా వాడుతున్నాం కదా. మార్పు కావాలని చెప్పేసి మారారా? డైమండ్ నెక్లెస్ కొనిచ్చారా? ఏ మార్పొద్దు, ఏ నెక్లెస్లు వద్దు మాకు, ఉన్న దాంట్లో తుర్తుగా ఉంటే చాలు. ఏ నెక్లెస్లు వద్దు, ఏమొద్దు, అంత బంగారం కావాలి అన్ని. మా ఆయన డైమండ్ లాగా మేసిపోతుంది అని చెప్పేసి ఫీల్ అవుతుంది కావచ్చు. హేమక్క అంతే ఉన్నది, అదే తృప్తితో ఉంటే మంచిగా ఉంటే చాలు. ఏ డైమండ్ చెప్తారా నీకు ఎవరైనా మీ ఫ్యామిలీలో కాకుండా బయట వాళ్ళు మీ ఆయన బాగున్నారు, మీ కపుల్స్ బాగున్నారు అని చెప్పేసి ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారా? అంటారు చాలా మంది అంటారు అట్లా. అక్కతో ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారా, మీ ఇద్దరిని కలిపి తీసుకుంటారా? బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరిని కలిపి తీసుకుంటారా, ఇద్దరు కూడా తీసుకుంటాం. మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఒక్కదాంతో తీసుకున్నారు? చేసింది నేనే కదా, మీరు కనిపించరు కదా, అదే కదా. నేను తీసుకున్నా అనుకోనా, తీసుకున్నోడికి వాల్యూ పాపం ఎవ్వరని ఇస్తారు. పాపం నువ్వు చెప్పే అవసరం లేదు, నాకు ఇస్తారు కదా, అది చాలా నిజంగా. అక్కకు పెళ్ళయి వచ్చిన తర్వాత కొత్తలో ఈమెకి ఏదైనా పని రానప్పుడు మీరు ఎప్పుడైనా కోప్పడ్డారు అక్కని? ఏం గొప్పలే, సర్దుకపోయిండు. సర్దుకపోతేనే ఇంత దాకా వచ్చిన. మిమ్మల్ని ఎప్పుడైనా బాగా అంటే అంటే ఏ గొడవలు రాలేదా మీకు ఇంతవరకు? వస్తాయి మేడం, ఉంటాయి ఖచ్చితంగా. ఇంటింటికి నీ మాటతోనే పాపం నోరు మూసుకునేటట్టున్నాడు హేమక్క. ఇంట్లో ఎవరైనా ఇక అరే బెస్ట్ ఎవరు? మీ మమ్మీ బెస్టా మీ డాడీ బెస్టా గొడవ పెట్టుకోవడంలో? మమ్మీనా? మమ్మీ మస్తు మాటకారి. చెప్పేది డాడీ చెప్పు. కాదు అంటే ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? మమ్మీ బెస్ట్ డాడీ బెస్ట్ అనిపిస్తుందా నీకు? ఇద్దరు బెస్ట్ అనిపిస్తుందా నీకు? ఎవరు బాగా కొనిస్తారు అడగగానే? డబ్బులు ఎవరు ఇస్తారు ఇద్దరిట్లో? డాడీ. మరి మీ డాడీ బెస్ట్ అని చెప్పాలి కదా, మమ్మీ బెస్ట్ అని చెప్తున్నా. మమ్మీ ఫీల్ అవుతుంది వాళ్ళు అడిగితే పైసలు లేదా మీ మమ్మీ? ఎప్పుడైనా నువ్వు మదర్స్ డే అయినా కావచ్చు, ఫాదర్స్ డే అయినా కావచ్చు, వీళ్ళిద్దరికి ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చారా? నువ్వు మీ బ్రదర్ ఇద్దరు కలిసి, మీ తమ్ముడు నువ్వు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరికి ఏమైనా గిఫ్ట్లు? అవి కాకుండా కానీ మ్యారేజ్ డే రోజు ఒకటి. ఏమి ఇచ్చినవరా? ఆయనతో అదేంటివి పొలంలో పోయి మీ మమ్మీకి ఇష్టం కదా అని చెప్పేసి సోరకాయ టమాటాలు అయితే కోసుకురాలేదు కదా? కేక్ అయ్యేది. ఓ సూపర్. ఫస్ట్ టైం ఎప్పుడు కేక్ కట్ చేయలేదు, నా కొడుకే తీసుకొచ్చి. ఎట్లా ఫీల్ అయ్యావక్క? హ్యాపీగా ఫీల్ అయిన ఆ రోజు. అంటే మేము ఎప్పుడు చేయలేదు కదా, అసలు నాకు తెలియకుండా పోయి తెచ్చిండు వాడు తెలుసా ఆ రోజు. అది మీ డాడీ కట్ చేసిండా? ఎందుకు లేరా అన్నాడు? కట్ చేసిండా? డాడీ ఎక్కువ మాట్లాడా? ఎంత మాట్లాడి సప్పుడే కూర్చుంటాడు కదా.
పైసలు అంటే ఖర్చు అవుతాయి, అన్నం తింటే అయిపోతుంది. మాట మాట్లాడితే ఏమవుతుంది చూడు, మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది. కనీసం నీకేమన్నా రైమ్స్ గుర్తున్నాయా స్కూల్ డేస్వి? ఒక పాట పాడు నాకు వస్తుంది. జానీ జానీ వేసి పాప. ఇప్పుడు పెద్ద అడుగుతాను పారిపోయేటట్టు. సో అంటే జనరల్గా ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళకి పెళ్ళైన టాపిక్స్ అయినా, మమ్మీ వాళ్ళు ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వచ్చి ఈరోజు నువ్వు ఒక మంచి కాలేజ్లో చదువుతున్నావు. ఎందుకంటే 1 ఇయర్కి అన్ని డబ్బులు కట్టడం అంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే మీ మమ్మీ చదువుకోవాలి, మీ డాడీ కూడా ఇంటర్ వరకే కంప్లీట్ చేశారు. సో ఈ సిచ్యువేషన్ చూసి నువ్వు ఎప్పుడైనా ఫీల్ అవుతావు, మా మమ్మీ వాళ్ళు నా కోసం ఇంత కష్టపడుతున్నారని చెప్పేసి ఫీల్ అవుతావా? ఏమిస్తావు వాళ్ళిద్దరికి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిస్తావు మీ మమ్మీ డాడీకి? మమ్మీ ఇన్ని వీడియోస్, వేల వీడియోస్ చేస్తుందనంటే ఒక వీడియో మీద ఒక 1 రూపీ వచ్చినా కూడా, 1 రూపీ దాచిపెట్టైనా కూడా మీకోసమే కదా ఇంత కష్టపడుతుంది మీ డాడీ అయినా మమ్మీ అయినా. మీ డాడీ అయితే మొత్తం జాబే వదిలేసిండు పాపం మీ మమ్మీ కోసం, వీడియోస్ కోసమే 24 అవర్స్లో మొత్తం కేటాయించి వీడియోస్ తీసి ఇంతమంది 7 లక్షల మంది అంటే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు చెప్పొకసారి? అరే మాకే 10,000 మంది లేరురా, చెప్పవా? ఒక్క మాటలో చెప్పాలంటే మమ్మీ గురించి ఏం చెప్తావు చెప్పు అసలు. ఏమక్క మొత్తానికైతే యూట్యూబ్ నుండి కొంతమంది కూడా సపోర్ట్ చేస్తున్నావు కదా. సో ఎవరైనా అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు మీకు రెగ్యులర్గా కాల్స్ చేసి అక్క నీ వల్లనే మేము ఇంత ఇదైపోయినాము, మాకు కూడా నీలాగానే మంచి మంది ఆదరిస్తున్నారు, మంచిగా కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళలో మీరు రెగ్యులర్గా గుర్తు చేసుకునే వాళ్ళు, మీరు ఫోన్ చేస్తే ఎత్తి మీ గురించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మా గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే నాకు కూడా నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి లైవ్లో ఒకసారి మీరు కాల్ చేస్తే నేను ఒకసారి అడుగుతాను మీ గురించి ఏంటనేది. అంటే మీరు చేస్తున్నట్టుగా కాకుండా నేనే మాట్లాడితే ఏం చెప్తారు అని అంటే, కొంతమంది బయట పెట్టారు కదా, కొన్ని నిజాలు తెలియాలంటే ఇప్పుడు నేను మాట్లాడాలి. మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఎవరికైనా కాల్ చేయండి, నేను అడిగి తెలుసుకుంటా. మాకు ఎక్కువ కాంటాక్ట్ ఉండి మాట్లాడి రోజు నీ ద్వారానే నేను ఎదిగినా అని, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ రోజున నేను ఈ స్థాయికి వచ్చినా అని చెప్పేదైతే బన్నీ కలెక్షన్ పేరు సంధ్య. ఓకే, ఆ మేడంకి కాల్ చేయండి, మాట్లాడదాం. సంధ్య ఆ పేరు. ఇప్పుడు నేను మాట్లాడితే శారీ పంపిస్తుందా మరి నాకు? మరి నేను ఉట్టిగా మాట్లాడా మరి ఖర్చు అవుతుంది. పంపిస్తుంది. హలో నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు యాంకర్ లావణ్య అండి, నేను శివ స్టూడియో నుండి మాట్లాడుతున్నా. సంధ్య గారేనండి మాట్లాడేది? మీ దగ్గర చీరలు బాగున్నాయండి, నేను ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే మ్యామ్, స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అవునా, అంటే నేను చెప్తే మీరు ఆ డిజైన్ పంపలేరా అండి? కంపల్సరీ స్క్రీన్ షాట్ పంపాలా అండి? మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే మాకు కొంచెం క్లారిటీ వస్తుంది మేడం. అంటే ఏ సారీ అయితే అది చూసి పంపించేస్తాం. అవునా, మీ దగ్గర కంచిపట్టి శారీస్ ఉన్నాయా అండి? నాకు పెళ్ళికి కావాలనుకుంటున్నా అండి. మినిమం ఒక 40,000 సరిపోతుందండి. ఓకే మేడం, తెప్పిస్తాను. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే కంచిపట్టు లేదు, బట్ ఖచ్చితంగా తెప్పిస్తాను. అవునా, సో నాకు టోటల్గా ఎట్లాంటిది కావాలంటే సిల్వర్ మోడల్ ఉంటుంది కదా, సో సిల్వర్ వచ్చేసి చిన్న బార్డర్ అంచి ఇట్లా గోల్డ్ మోడల్ వస్తాయి చూడండి, అట్లాంటి మోడల్ టైప్. అదే మేడం, ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ ఉంది కదా, ఓకే. సో కంచిపట్టే ప్లాన్ చేస్తున్నాము, ఖచ్చితంగా తెప్పిస్తా. ఓకే, ఇట్లా నేను ఒకటి యూట్యూబ్లో ఇంకొకరిది కూడా చూసా, అంటే మీకు అటాచ్లో ఉంది ఇన్స్టా, హేమక్క అని చెప్పేసి పొలం పనులు చేస్తూ వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బాగుంటుందా అండి స్టాక్ మీ దగ్గర? బాగుంటది, అక్క వాళ్ళది కూడా బాగుంటది. క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎవరిదైనా బాగుంటదండి. క్వాలిటీ మెయింటైన్ చేయాలి మెయిన్ గా. ఏ కస్టమర్ అయినా, ఏ సేలర్ అయినా, ఎవరైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తే మనం ఎక్కడికైనా వెళ్తాం. మనమేంటి, కస్టమర్స్ తీసుకెళ్తారు మనల్ని అక్కడికి. అవునా, సూపర్. అయితే మరి నేను హేమక్క దగ్గర కొనుక్కోవాలా, మీ దగ్గర కొనుక్కోవాలా? మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. కానీ నాకు మీ నెంబర్ వచ్చింది కదా ఫస్ట్, మళ్ళీ మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ హేమక్కని అడిగితే బాగోదు కావచ్చు, మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ నేనేమన్నా. మన కలర్ కాంబినేషన్ మనకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసేసుకోవటం. అవునా, కానీ హేమక్క చాలా తక్కువకి ఇస్తుంది. మీరు కూడా సేమ్ ప్రైస్ ఇస్తారండి? 650కి 850కి అట్లా సేమ్? కస్టమర్ రేంజెస్ ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తామండి. హై క్వాలిటీ, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి క్వాలిటీ తేవాలనే ఉద్దేశంతో రన్ చేస్తున్నాం. అక్కడైనా నేనైనా ఇంకా అలా చేసే వాళ్ళు ఎవరైనా. హేమక్క గురించి ఏం చెప్తారండి మీరు ఒక మాటలో చెప్పాలంటే? వాళ్ళ హస్బెండ్ గురించి అయినా, అక్క గురించి అయినా, వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా? వాళ్ళు అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది అక్క దగ్గర, మెయిన్ అన్నయ్య దగ్గర అంతే. బట్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళే నాకు సపోర్ట్ చేసిరు.
నేను ఇంటికి రమ్మనకపోయినా కూడా అసలు అన్నయ్య అయితే ఒకటే మాట అన్నాడు, నువ్వు స్టాక్ తేయడానికి అసలు భయపడకురా, నేనే వస్తా, నేను వచ్చి మీకు వీడియోలు పెడతాను మా దాంట్లో, నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు, నువ్వు భయపడకు అన్నాడు. అంటే మీరు కాంటాక్ట్ చేశారా వాళ్ళను, లేకపోతే జనరల్ గా మెసేజ్ పెట్టి సో ఒకసారి కలవండి అని చెప్పేసి మాట్లాడారా? లేదు లేదు, నేను కాంటాక్ట్ అయ్యా, మా ఊరు పక్కనే అన్నట్టు అక్క వాళ్ళది. సో నేను గుర్తుపెట్టా, మా బాయ్ అక్క వాళ్ళ బాయ్ ఒక దగ్గరే కొంచెం అలా అన్నట్టు, మా బాయ్ వాళ్ళ ఊరు దోస్తులా మీరు? అయితే సో పాలడుగు మా ఊరు అనుకునే ఉంటాయి, మా భూమి కూడా పాలడుగులోనే ఉంది. అయితే అలా పరిచయం అయింది అక్క వాళ్ళు. మా తాతయ్య వాళ్ళు అక్క వాళ్ళ మామయ్య గారు కూడా ఫ్రెండ్స్ అంట. తర్వాత తెలిసింది, ఆ పెద్దనాన్న చెప్తే తెలిసింది. అంతకుముందే ఉన్నట్టు రిలేషన్, బట్ మా ఇలా ఇంకా కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ అయిపోయింది. సో మీరు మంచిగా కస్టమర్లతో బాగా మాట్లాడి మంచిగా అలవాటు అయినట్టుంది చీరల బిజినెస్ లో కదా? అలా ఏం కాదక్క. సో థ్యాంక్ యూ. ఒక మాటలో చెప్పాలంటే హేమక్క గురించి ఏం చెప్తారు సంధ్య గారు? ఏం చెప్పాలో తెలుసలేదు, బట్ వాళ్ళ దగ్గర హెల్పింగ్ నేచర్ ఉందండి. ఎవరు కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. సంధ్య గారు మనలో మన మాట, హేమక్క దగ్గర మస్తు లక్షలు ఉన్నాయంట, 1 లక్ష రూపాయలు అప్పిస్తుందా? ఎందుకు తనకున్నంతలో మాత్రం ఇస్తుంది. 1 లక్ష రూపాయలు అని నేను చెప్పలేను, కానీ తనకున్నంతలో మాత్రం హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంది. సూపర్, థ్యాంక్ యూ సంధ్య గారు. యాక్చువల్ గా కాల్ ఏంటంటే అక్క వాళ్ళు స్టూడియోలో ఉన్నారు, వాళ్ళతో ఇంటర్వ్యూ అవుతుంది, బట్ మీరు అవునా, కంగ్రాచులేషన్స్ ఏమక్క, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సంధ్య గారు. బట్ నేను మాట్లాడినందుకైతే చార్జ్ చేస్తా కాబట్టి ఒక చీర హేమక్కకు పంపి, హేమక్క నుండి నాకు పంపండి, నేను అడిగినటువంటి నచ్చి చీరనే పంపండి. సో థ్యాంక్ యూ. ఒకసారి హేమక్కతో కూడా మాట్లాడండి. ఓకే రా, ఓకే బాను, థ్యాంక్స్ రా. సూపర్. రియల్ గా నేనంటే మీరని చెప్పకుండా మాట్లాడినా కూడా ఆమె బాగా చెప్పారు. అంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఆమె అంత హ్యాపీగా చెప్తుంది. సో రెగ్యులర్ గా మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో మీకు 1 మిలియన్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ సో బాగా అంటే జెన్యున్గా అంటే రెగ్యులర్గా ఇంట్లో కూర్చొని బాధపడినటువంటి రోజు ఏమన్నా ఉందా? ఉన్నాయి. అంటే ఇక అప్పుడు సిచ్యువేషన్ ఉండే, నా కొడుకు పుట్టినప్పుడు సిచ్యువేషన్ మేము బాధపడ్డదంటే, ఇంకా ఆ తర్వాత ఇంకా మేము కష్టం చేసుకున్నాం, ఇద్దరం పని చేసుకొని బ్రతుకుతున్నాం. ఇప్పుడు చేయడానికి లేదు కదా అక్క, మీకు సర్జరీ అయింది కాబట్టి పని చేయలేదు. చేస్తున్నా కానీ వెళ్తే అయితలేదు, కుట్లన్నీ వస్తున్నాయి. ఇక వంగి వంగడం వల్ల పని చేస్తే కుట్లన్నీ నొప్పులు పెడుతున్నాయి. ఇట్లా ఇప్పుడు మీరు అంటే బరువు ఏం ఎత్తలేదు కావచ్చు కదా అక్క? ఇంకా ఈ వాటర్ మోయడము ఏది చెయ్యరు? పొలం పనికి వెళ్ళినా కానీ వాళ్ళందరు లుంగలు పట్టుకొని పోయినా నేను పట్టుకోను. అందరు అంటారు ఏమొద్దులే నువ్వు వంగేసేసేయని. కనుక ఎప్పటికైనా కష్టమే కదా అక్క మీకు? ఎప్పటికైనా కష్టమే, ఇంకా లైఫ్ లాంగ్ అది ఉండిపోతుంది అట్లా. ఈ కష్టంలో మంచి మూమెంట్ గుర్తు చేసుకుంటూ మీ ఆయనకి ఎట్లా ప్రపోజ్ చేస్తావు? ఇంత సపోర్ట్ ఉన్నందుకు ఆయనకి ఏం చెప్తావు అసలు? ఇంకేం చెప్పినా తక్కువ, ఆయన అంత సపోర్ట్ చేసినాక మనం ఏం చెప్పినా ఇక చూసి కొంచెం ఇంకా అదే ఇక మేము అట్లా ఇక మేము కాంప్రమైజ్ అట్లా ఉంటుంది ఇంకా మాది. అంతే, ఒకరికొకరం ఏది కావాలని ఎప్పుడు అనుకోం మేము. ఏదేమైనా కూడా ఏమక్కది పై చేయని అర్థమైంది ఇక్కడ అసలు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఛాయ పెట్టియకపోయినా కూడా డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ఇప్పుడు మీ బాడీ సపోర్ట్ చేయడం లేదు కాబట్టి జస్ట్ ఈ వీడియోతో మాత్రమే మీరు మైండ్ రిలాక్స్ కోసం చేస్తున్నారా అక్క అనుకోవచ్చా? ఏంటి వీడియోసా? మేము అప్పుడు వీడియో కోసానికి ఏంటి అని మేము ఏం చేయలేదు, ఇది టైం పాస్ కోసానికి ఇట్లా వీడియో పెట్టుకున్నాం. మేము అప్పుడు చేసే పనులు అట్లా టైం పాస్, ఇప్పుడు ఒక జాబ్ అయింది మీకు. అదే అయింది మెయిన్, టైం పాస్ అయ్యి జాబ్. ఇప్పుడు ఎట్లా ఇది చేయొద్దు, ఇది ఖచ్చితంగా చేసుకోవాలి మనం అన్న రేంజ్కి వచ్చింది అనమాట అట్లా. సో దీని వల్లనే ఇప్పుడు మీరు కొంచెం పనంతా తగ్గించుకొని ఎక్కువ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఓకేనా? అంటే మీరు ఇది ఇంటికి వచ్చి తీసుకుంటారా శారీస్, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేస్తారా? ఆన్లైన్ బిజినెస్. ఒక బెనిఫిట్ అయినా ఆన్లైన్ బిజినెస్ నమ్ముతారా? నమ్ముతారు. కొంతమంది నమ్మరు, చుట్టుపక్కల ఊర్లో అందరూ వస్తారు. ఎంత ఉంటుంది అక్క ఒక శారీ మీద? ఒక్కసారి వచ్చేసి మాది అంటే ఇంకా 40-50 మిగతా ఒక డెలివరీ. అట్లా రోజు ఎన్ని శారీస్ అమ్ముతారు అక్క? మినిమం ఒక 15-20. అప్పుడు ఎక్కువ. అక్క బీరువాలో ఎన్ని చీరలు ఉంటాయి మీరు చెప్పండి? మస్తు ఉంటాయి చీరలు, చాలా మంది పంపిస్తారు కదా చీరలు. వాళ్ళకి ఛానల్ ఉందని సపోర్ట్ చేయమని. మీరు ఒక టవాలనే కదా కావాల్సింది, ఆమె బ్లౌజ్ పీస్ కాస్త మీరు టవాలా వేసుకోండి. ఇంకా
కలర్ కలర్ టవాలలు అసలు దొరికాయి కష్టం కదా. ఇక్కడ నుండి మీకు వచ్చిన శారీలో బ్లౌజ్ పీస్ తీసి దానికి ఒక చిన్న డిజైన్ వేసి ఆయన మెల్లో వేయండి, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో రియల్లీ థ్యాంక్ యూ. సో ద లవ్లీ అండ్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పొచ్చు. సో మీ ఫ్యామిలీ ఇప్పుడైనా ఏమైనా చెప్పావా మీ ఫ్యామిలీ గురించి చెప్పవారా? సూపర్, థ్యాంక్ యూ అక్క. సో మీకు ఎంత కష్టం ఉన్నా కూడా, సో మీరు ఎంత పని చేసినా కష్టంలో అయినా కూడా ఇంతమందిని మీరు నవ్విస్తారు, మీ వీడియోలు పెడుతూ ఉంటారు. పొద్దున లేచినప్పటి నుండి గుడ్ మార్నింగ్ వరకు, గుడ్ నైట్ వరకు మీ వీడియోలు ఉంటూనే ఉంటాయి. సో అవి మిలియన్లో వెళ్ళిపోతున్నాయి. బట్ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా మేము కూడా ఫీల్ అవుతున్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియోలు ఇలానే అందరికి షేర్ కావాలి, అందరి సపోర్ట్ కావాలి. మొత్తానికి 1 మిలియన్ కావాలి మీ టార్గెట్, అంతేనా? అప్పుడు మీరు రావాలి. సో థ్యాంక్ యూ. చూసారు కదా అండి, హేమక్క గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఒక ఇళ్లల్లో పనిచేసి ఈ స్టేజ్లో ఉన్నదంటే చాలా గొప్పతనంగానే చెప్పొచ్చు. సో ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ కాబట్టి అక్కకి ఇంకా కూడా మీరు సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, శివ స్టూడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాగా శివాని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకురండి. ఆల్రెడీ తీసుకొస్తారు, శివ మాటలకే తీసుకొస్తారు. ఓకేనా? బాయ్ మరి.